रिसीव कर रहे हेलो కేసీఆర్ వస్తాడా సీఎం వస్తాడా సీఎం అనగానే కేసీఆర్ పోతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం తుంగల తొక్కి కేవలం మతం పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీ వన్నె తగ్గింది. యావత్ దేశంలోని విద్యార్థి లోకమేకమై రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల సహకారంతో మోడీ మెడను వంచగలిగినారు. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ప్రజల విలువలకి, ప్రజల మాటకి, ప్రజల ఆశలు ఆకాంక్షలకి విరుద్ధంగా పోతే ఇలాంటి దుస్థితి వస్తుందని ఇవాళ చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అందులో కారణంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. మిత్రులారా, విద్యార్థుల లాఠీ తులుంపు, బాష్పవాయువు విచ్చలవిడిగా దాడిని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్న పరిస్థితిలో మాన్య శ్రీ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్తో పాటు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిపక్షాల నాయకులు ఏకమై నిలదీస్తే ఇవాళ మోడీ గారు
తల వంచుకొని మంత్రిని కిందికి దించినట్టు పరిస్థితి. దేశవ్యాప్తంగా నిరసనలు, మూల నిరసనలు. హైదరాబాద్ లో చలో రాజ్భవన్ అవుతే వరంగల్లో ముఖ్యమంత్రి గారి యొక్క యాత్ర, వరంగల్లో భట్టి గారి యొక్క ధర్నా. ఈ రకంగా గ్రామాన మండలాలుగా మోడీకి వ్యతిరేకంగా ఈ దేశం గలమెత్తింది. మిత్రులారా, ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉంది? జంజీ విద్యార్థులకి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం లేకపోవడం, పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడే భాగస్వామ్యం లేకపోవడం. ఆనాడు మాన్యులు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కలగజేస్తే ఓటు వేయగలిగినారు, కానీ చట్టసభలకు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన 21 సంవత్సరాలకి మేయర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, కానీ చట్టసభల్లో మాత్రం 25 వస్తే తప్ప ఎంటర్ కాలని పరిస్థితి. మీ జనరేషన్ కి అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎప్పటి వరకు మాట్లాడే అవకాశం రాదు. ఇలాంటి విద్యాశాఖ మంత్రులు వస్తూ ఉంటారు, ఇలాంటి లీకేజీలు జరుగుతూ ఉంటాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరో విద్యాశాఖ మంత్రి కావడం ఏంటి? రాహుల్ గాంధీ గారు వస్తే జంజీల నుంచి ఒకడు విద్యాశాఖ మంత్రి అవుతాడు. అలాంటి పరిస్థితి రావాలంటే తెలంగాణలో అంకురార్పణ జరగాలి. నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున కోరుతా ఉన్నా, కుల సర్వే చేసి దేశానికి రోల్ మోడల్ అయినటువంటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున దయచేసి అసెంబ్లీ ప్రవేశపెట్టి అందరినీ మాట్లాడించి, ఎలాగైతే రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చినారో 21 సంవత్సరానికి చట్టసభలో పోయే విధంగా ఉభయ సభల్ని ఎగ్జామినేషన్స్ అనేది జరగాలి. అప్పుడే మన కరెక్ట్ గా ఎగ్జామ్స్ అవుతాయి. మళ్ళీ డాక్టర్స్ అనే వాళ్ళు కూడా కరెక్ట్ గా వస్తారు. సో సూసైడ్ ప్రివెన్షన్ ఇలాంటివి కావాలి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. సో మేమైతే అదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పల్లా వెంకటరెడ్డి గారు ఒక ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారం, అభివందనాలు. ఇది ఒక విజయోత్సవ సభగా మనం ఈరోజు భావించవచ్చు. గత 22 రోజులుగా బయట విద్యార్థులు, యువకులు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, వామపక్షాలు ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడు. మీ పోరాటానికి, మీ కళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప ఈ పోరాటం మీది, ఈ విజయం మీది. ఈనాడు ఈ సమావేశం కూడా, ఈనాడు నిరసన కార్యక్రమం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా నీట్ పరీక్షల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి, చనిపోయిన కుటుంబాలకు నిర్వాళులు అర్పించాలి అని నిర్ణయించుకుంటే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఈనాడు వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడతాం, అది నరేంద్ర మోడీ కావచ్చు, గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మీద పోరాటం చేస్తామని ఇవాళ ఈ వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకొక్కటే తెలుసు, ఈ దేశం వాళ్ళది, రాబోయే దేశ భవిష్యత్తే ఈ యువతరం భవిష్యత్తు. ఈ యువతరం భవిష్యత్తు బాగున్నప్పుడే
ఈ దేశం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈనాడు మీ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరూ ఎక్కడున్నా దిక్కులు పిక్కటిల్లేలా మీకు మద్దతు ప్రకటించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పిండు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసిండు. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల నూనూగు మీసాల యువకులకు, మా సోదరి మనులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74 तक चलना, संसद अंदर जाने के लिए आवाज सुनाकर 56 इंच छाती को हरा देंगे, जंतर मंतर में बिताए। आज पहली बार इस देश जनता का विजय पहली बार जंतर मंतर से हासिल किए। इसीलिए नरेंद्र मोदी जी से, इस देश प्रधानमंत्री से मेरा गुजारिश